Hello guys, welcome to Filmy Hat. Eagle, directed by Karthik Ghatamaneni, starring Ravanna, Anupama Parameswaran, Kavya Thapar in lead roles. నవదీప్ అండ్ శ్రీనివాస్ అవసరాల ఇన్ సపోర్టింగ్ రోల్స్. వినయ్ రాయ్ ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఒక డార్క్ ఫ్లాష్ బ్యాక్ ఉన్న వ్యక్తి కథ. చెప్పాలంటే కథలో యూనివర్సల్ థీమ్ ఉంది. ప్రజెంట్ సొసైటీకి అవసరమైన పాయింట్ని డీల్ చేశారు. వీలైనంత వరకు స్ట్రాంగ్గానే ఉంది స్క్రీన్ ప్లే. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్కి ప్రొసీడింగ్సే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో స్టోరీకి మంచి స్టేజింగ్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయినా ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్లో వెయిట్ని ఫ్లాష్ బ్యాక్లో అంత ఎఫెక్టివ్గా చూపించలేదు. అక్కడే కొంచెం డౌన్ అయింది. అది తప్ప చాలా వరకు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. మూవీలో నాకు బాగా నచ్చింది డైలాగ్ రైటింగ్. చాలా రోజుల తర్వాత కథకి కావాల్సిన రాత చూశాను. కానీ కొన్ని క్యారెక్టర్స్కి సెట్ అవ్వని ప్రాసలు కూడా పడ్డాయి. కానీ చాలా వరకు వర్కౌట్ అయింది. రైటింగ్లో నచ్చింది ఏంటంటే చాలా రోజుల తర్వాత డైలాగ్స్లో కొత్త ఎక్స్ప్రెషన్స్ చూశాను. రైటర్ మణి గారు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. చాలా వరకు వెయిట్ ఉన్న డైలాగ్స్ రాశారు. ఇక కెమెరా కార్తిక్ ఘట్టమనేని, కామ్ చావ్లా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఇందులో క్రెడిట్స్ ముందుగా ప్రొడక్షన్ వాల్యూస్కి ఇవ్వాలి. కథకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. గ్రాండియర్గా తీశారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఇక యాక్టర్స్ రవణ బ్రిలియన్ పర్ఫార్మెన్సెస్. కొత్త లుక్లో ఒక రిజర్వ్డ్ క్యారెక్టర్లో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగా చేశారు. ఆ లుక్ కూడా చాలా వరకు బాగా సెట్ అయింది. అనుపమ, కావ్య థాపర్ ఉన్న రోల్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవదీప్ గారికి మంచి రోల్ పడింది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవసరాల శ్రీనివాస్ డీసెంట్ రోల్ చేశారు. మధుబాల గారికి మంచి రోల్ పడింది. బాగా చేశారు కానీ ఆ రోల్కి సెట్ అవ్వలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్కి ఇంకా వెయిట్ ఉన్న యాక్టర్ అయితే ఇంకా బెటర్గా డీల్ చేసేవారు. వినయ్ రాయ్ రోల్కి స్క్రీన్ టైం తక్కువ ఉన్న మంచి రోల్ చేశారు. ఇక డైరెక్టర్ కార్తీక్. చెప్పాలంటే ఈగల్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు నాకు. అలా లేవు కాబట్టి నచ్చింది అని కాదు. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా నచ్చుతుంది. ఎందుకంటే స్టోరీలో ఒక యూనివర్సల్ థీమ్ ఉంది. ఎంగేజింగ్ అండ్ ప్యాక్డ్ స్క్రీన్ ప్లే ఉంది. కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమోషన్స్ని ఇంకా బెటర్గా డీల్ చేసి ఉంటే ఇంకో రేంజ్లో ఉండేది. ముఖ్యంగా చెప్పాల్సింది ఫైట్స్ని బాగా డిజైన్ చేసుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ స్టేజింగ్ ఉంటుంది. ఫైట్స్లో అది నచ్చింది బాగా. డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్లో కార్తిక్ ఘట్టమనేని ఇంకో మెట్టెక్కాడు. ఓవరాల్గా బాగానే వర్కౌట్ అయినా థియేటర్లో చూడాల్సిన మంచి యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ వీకెండ్కి థియేటర్లో చూసేయండి. సో ఇదండి మన రివ్యూ. మీకు నచ్చితే మన ఛానల్లో ఇంకా అనాలిసిస్ అండ్ ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హార్ట్.